వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఆనియన్ పరాతాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నార్మల్గా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న చపాతీ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, అర స్పూను వాము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అర స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగల్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుందాము. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకుందాం. ఇలాగే మొత్తం చపాతీ పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లి నార్మల్గా మనం చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగా చిన్నదిగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ రుద్దుకోవాలి. మనకి అప్పలం ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టుకుందాము. ఇదొక 3 స్పూన్లు వేసుకుందాం. తర్వాత జాగ్రత్తగా అంచుల దగ్గర ఉన్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలోకి జరిపి అంచుల్ని కొద్ది కొద్దిగా పట్టుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కంప్లీట్గా అంచులన్నింటినీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నుంచి 3 తిప్పులు ఇలాగా మెలితిప్పినట్టుగా తిప్పి మధ్యలోకి ఇలాగా వత్తుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని కింద చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలాగా నిదానంగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు పిండిని చల్లుకుంటూ రుద్దుకోవాలి. అప్పుడు మనకి పరాటా అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పరాతాని వేసుకుందాం. 2 వైపులా ఆయిల్ని అప్లై చేసుకొని కాల్చుకోవాలి.
ఇలాగే అన్ని పరాటాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆనియన్ పరాటా. దీన్ని ఏ చట్నీ అయినా పికిల్తో అయినా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు, దీన్ని సింపుల్గా ప్లెయిన్ రైతాతో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.